ఈ కథ కొత్తది కాదు. నిర్లక్ష్యపు గర్భంలో పూడుకుపోయిన పాత కథ. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అందాల్సిన సాయం అందక కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఇది. అనాదిగా వస్తున్న ఈ దుర్భర స్థితికి అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం గాఢ నిద్రలో ఉంది. పండంటి బిడ్డకు ప్రాణం పోయాలని ఎన్నో కలలు కనే ఒక తల్లి సరైన సమయానికి వైద్యం అందక బిడ్డను కనేలోగానే కన్నుమూస్తోంది. అయినా పాలకులకు జాలి దయ లేదు. సాంకేతికంగా ప్రగతి సాధించామని జబ్బలు చర్చుకుంటున్న ప్రభుత్వాలు ఏజెన్సీలోని గర్భిణీల ప్రాణాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావటం లేదు. విశాఖ ఏజెన్సీలో ఏటా అనేక మంది గర్భిణీలు, బాలింతలు, వివిధ రోగాల బారిన పడినవారు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నా వాటిని సరైన రీతిలో ఖర్చు చేయకపోవటం వలన అర్ధాయుషుతో చాలా మంది మరణిస్తున్నారు. నవమాసాలు నిండిన శిశువు కళ్ళు తెరవకుండానే కడుపులోనే ప్రాణాలు కోల్పోతోంది. విశాఖ ఏజెన్సీలోని అనేక మారుమూల ప్రాంతాల నుంచి వైద్య సహాయం కోసం నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ సరైన రోడ్ల సౌకర్యం లేకపోవడంతో డోలీలలోనే వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనేక సందర్భాలలో గర్భిణీలు, రోగులు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నారు. గర్భిణీల కోసం ప్రభుత్వం పోషకాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో వీరికి ప్రభుత్వం ప్రత్యేక వసతి గృహ సౌకర్యం కూడా కల్పించింది. గర్భిణీలకు కాన్పు ఎప్పుడు వస్తదన్న విషయాన్ని వైద్యులు ముందుగానే నిర్ధారించగలరు. కానీ కొంతమంది డాక్టర్లు ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదు. మరికొంతమంది డాక్టర్లు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడక ఆఖరి నిమిషంలో గర్భిణీలను విశాఖలోని కేజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు రావాలంటే 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కొండ మీద నుంచి కిందకు దిగటానికి చాలా రోడ్లు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ కనీసం ఆటోలు, అంబులెన్సులు కూడా ప్రయాణించే పరిస్థితి లేదు. జీకే వీధి మండలంలోని ముంచింగిపుట్టు, చింతపల్లి, కొండవంచల, పెద్దూరు, శరభన్నపాలెం, డొంకరాయి, సీలేరు, డుమ్రిగూడ, ములగపాడు తదితర ప్రాంతాల నుంచి డోలీలలో రోగులను తరలించాల్సి వస్తోంది. గూడెం కొత్త వీధి మండలంలోని బంగంపాడు, వలసగడ్డ తదితర ప్రాంతాలలో ఏళ్ల తరబడి రోడ్ల మరమ్మతులు జరగలేదు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు విస్తరిస్తున్నామని అధికారులు చెప్తున్నా కార్యరూపం దాల్చటం లేదు. ఏజెన్సీలలో ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి ఎందుకు సారించటం లేదు? డోలీ ప్రయాణాలను నివారిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా అది వాస్తవ రూపం దాల్చటం లేదు. ఈ విషయంపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏజెన్సీలోని మారుమూల రోడ్లు బాగుపడతాయని, డోలీ ప్రయాణాన్ని నివారించగలుగుతామని అన్నారు. దీనివలన ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, అధికారుల్లో పర్యవేక్షణ, సమీక్ష లేకపోవటం దురదృష్టకరమని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణానికి మంజూరవుతున్న నిధులు ఎందుకు సక్రమంగా ఖర్చు కావటం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో శనివారం పర్యటించారు. పాలనలో తనదైన ముద్ర ఉండాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అనేక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఏజెన్సీలో డోలీల మోత అంశం ఆయన దృష్టికి రాగా ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన నిర్మించగలిగితే అడవి బిడ్డలకు ఊపిరి పోసిన వారవుతారని ఆదివాసులు ఆశతో ఉన్నారు.